మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తన కుటుంబీకుల చేతిలోనే తన భర్తను పోగొట్టుకొని పుట్టెడు దుఃఖంతో కన్నీరు మున్నీరవుతుంది భార్గవి. ఇదే భార్గవికి ప్రస్తుతం కేసు విత్డ్రా చేసుకోవాలంటూ కూడా బెదిరింపులు వస్తున్నాయి. ఏకంగా 2 కోట్ల రూపాయలు ఆఫర్ ఇస్తున్నారు. ఈరోజు తెల్లవారుజామున వృత్తి తెలియని వ్యక్తులు వచ్చి వాళ్ళ మామగారిని బెదిరించినట్లు తెలుస్తా ఉంది. ఇదే అంశంపై మొత్తంగా మనమైతే భార్గవితో మాట్లాడదాం. నమస్తే అమ్మ భార్గవి. ఇప్పుడు మీరు కేసు విత్డ్రా చేసుకోవాలని మీకు బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తా ఉంది. ఏంటి అసలు ఎన్ని గంటలకు వచ్చారు, ఎట్లా బెదిరించారు, వాళ్ళు ఏమి మిమ్మల్ని బెదిరించారు? నిన్న మామయ్య గారు అన్నారంలో ఉన్నారు. అంటే మేము ఇటు వచ్చేసినాం, ఎమ్మెల్యే వాళ్ళు ఇట మాట్లాడడానికి రమ్మన్నారు. మేము ఇక సూర్యాపేటకు వచ్చేసినాం. మామయ్య ఇంకా బంటికి తలగూరు పెట్టడం వల్ల తనని అక్కడనే ఉంచాలని చెప్పి అక్కడనే ఉంచిండ్రు. అయితే మేము ఇటు వచ్చేసిన తర్వాత ఈవినింగ్ టైంలో ఇంకా మామయ్యకి ఎవరో ఇద్దరు బయటికి రమ్మని పిలిచారంట. ఇంకా మామయ్య ఏమనుకుంటాడు, ఇంకెవరైనా వస్తారు కదా మాట్లాడడానికి, లేకుంటే బంటి ఫ్రెండ్స్ ఏమో అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళిండు. 2 వీలర్ మీద వాళ్ళు 2 మెంబర్స్ వచ్చారంట. వచ్చి నువ్వు కేసు విత్డ్రా చేసుకోకపోతే మాత్రం నిన్న మీ కోడల్ని చంపేస్తాం, 2 కోట్లు ఇస్తాం మీకు, కేసు విత్డ్రా చేసుకోండి అని చెప్పి మాట్లాడిండ్రంట. ఇంకా మా మామయ్య ఏజ్డ్ పర్సన్ కాబట్టి ఇంకా తనకేం తెలియదు. ఇంకా బంటి చనిపోవడంతోనే తను ఏం ఆలోచిస్తుండో ఏం చేస్తుండో కూడా తనకు అర్థం కావట్లేదు. అట్లా ఇంకా తను ఏడ్చుకుంటూ మాకు ఫోన్ చేయడం జరిగింది. అప్పుడు ఇట్లా మా అన్నయ్యకి ఫోన్ చేసి ఇట్లా నన్ను చంపేస్తా, కోడల్ని చంపేస్తాం, నీ కోడలికి ఒక 1 crore, నీకు 1 crore ఇస్తా అని చెప్పి బెదిరించారు. ఇంటి దగ్గరకు వచ్చాని చెప్పిండు మామయ్య. మేము వెంటనే ఇక్కడ సూర్యాపేటలో ఉన్నప్పుడు ఇంకా కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇట్లా మాకు వాళ్ళ నుంచి బెదిరింపులు వస్తున్నాయి, మమ్మల్ని రక్షించండి, మాకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఖచ్చితంగా కావాలి, తొందరగా ఏర్పాటు చేయండి అని చెప్పి కంప్లైంట్ ఇచ్చి మాకు ఏదో ఒక ఉపాధి కలిగించండి అని చెప్పి మాట్లాడిస్తే కలెక్టర్ గారు సరే అని చెప్పి మాట్లాడతామమ్మా, ఖచ్చితంగా మీకు రక్షణ కల్పిస్తాము, మీరు జాగ్రత్తగా ఉండండి, మీ ఇంటి ముందు మేము పోలీసు వాళ్ళని పెడతాము అని చెప్పి మాట్లాడడం జరిగింది కలెక్టర్ గారు. ఓకే, నీ భర్తను చంపింది నీ కుటుంబమే. నీ న్యాయ పోరాటం ఎలా ఉంటుంది? సో నీ రక్త సంబంధికులకు ఎటువంటి శిక్ష పడాలని కోరుకుంటున్నాను మీరు? వాళ్ళకి ఖచ్చితంగా జీవిత ఖైదు శిక్ష పడాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేంత కోపం ఎందుకు ఉంటుంది అంటే, మేము మా పేరెంట్స్ని మేము ఒక రూపాయి ఇవ్వండి, ఒక పైసలు ఇవ్వండి కట్నం అని చెప్పి ఇట్లా బెదిరించడం అవి ఏది చెయ్యలేదు. మా అంతటా మేము ఉంటున్నాము, మా జీవితం మేము గడుపుతున్నాము. వాళ్ళని ఏది ఒక్కసారి కూడా మేము మాట్లాడకపోయేది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళలేదు, వారు ఊర్లకు కూడా మేము వెళ్ళి తిరగలేదు, ఏది చేయలేదు. వాళ్ళే ఇట్లా ఎస్సీ అని చెప్పి కులాంతర వివాహం చేసుకున్నారు, ఇట్లా అని చెప్పి వాళ్ళకి కులం పిచ్చి బాగా, అట్లా అని చెప్పి బంటిని చంపేయడం జరిగింది. వాళ్ళు మీ కుటుంబీకుల కులం పిచ్చి అంటున్నారు. నీకు నీ భర్తకు థ్రెట్ ఉందని తెలిసి కూడా మీరు ఎందుకు ముందస్తుగా పోలీసులను ఆశ్రయించలేదు? అంటే మేము ఇంకా లవ్ మ్యారేజ్ కదా మాది, ఇంకా పేరెంట్స్ ఎవరైనా కోపం మీద ఉంటారుగా, 1 year తర్వాత ఇంకా వాళ్ళే మాట్లాడతారులే అని చెప్పి మేము ఆల్రెడీ డిస్కషన్ చేసుకున్నాం ఇంతకు ముందే. ఏం కాదులే, ఇప్పటికి ఇంకా కొత్తగా కదా మనం పెళ్లి చేసుకుంది, తర్వాత అయినా మాట్లాడతారులే అని చెప్పి మేము మాట్లాడుకున్నాం. కానీ మరీ ఇలా దారుణంగా చంపేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు. బంటి కూడా ఇంకా అట్లా అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే సూర్యాపేటలో పెళ్లి చేసుకున్న తర్వాత సూర్యాపేటలోనే కాపురం పెట్టారు కదా, అసలు అది మీకు ఆ థ్రెట్ అని భయం ఎప్పుడైనా మాకు ప్రమాదమే అనిపించలేదు? ఎందుకు దూర ప్రాంతాలకు వెళ్ళలేదు మీరు? మేము అట్లా ఏం అనుకోలేదు, మరి ఇట్లా చేస్తారని చెప్పి అనుకోలేదు. కోపంగా ఉంటారు కదా ఎవరైనా, పేరెంట్స్ చెప్పకుండా పెళ్లి చేసుకున్నామని చెప్పి, కానీ మరి ఇలా దారుణంగా చేస్తారని చెప్పి అనుకోలేదు. బంటి కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బంటి కూడా అన్నాడు, సర్లే నిమ్మలంగా మేము వాళ్ళు మంచోళ్ళే కదా, మనతో కలుస్తారులే అని చెప్పి మాట్లాడుకున్నాం మేము అప్పుడు. అంటే మీ నాన్నమ్మ, మీ అన్నలు, మీ నాన్నపై గతంలోనే కేసులు ఉన్నాయని పోలీసులు చెప్తున్నారు. అవును. అసలు వాళ్ళు ఏం నేరాలు చేశారమ్మా ఇంత ముందు? వాళ్ళు ఇంకా ఊర్లో గొడవలు అవి నార్మల్ గా గొడవలు. అంటే ఎటువంటి గొడవలు పోయేట వాళ్ళు? ఫ్రెండ్స్ గొడవలు, ఇంకా ఇట్లా డాడీ చైర్మన్ కున్నప్పుడు అవి గొడవలు.
అంటే బంటికి కూడా నేర చరిత్ర ఉందని పోలీసులు ప్రెస్ మీట్ అయితే చెప్పారమ్మా. బంటి ఏం చేసేవారు అసలు? సెటిల్మెంట్ అవి చేసేవారు? సెటిల్మెంట్లు అవేం కాదు, రియల్ ఎస్టేట్ అంటే నార్మల్ గా మేము మంచిగా బతకాలి, మేము ఇల్లు కట్టుకోవాలని చెప్పి ఇట్లా మాకు ఒక ప్లేస్ కావాలని చెప్పి మాట్లాడడం, వెళ్ళి అలాంటివి చేయడానికి వెళ్ళేవాడు. ఓకే, అంటే మీ ఫ్యామిలీ ఇప్పుడు మొత్తం మీ భర్త అయితే మీ ఫ్యామిలీ అయితే మొత్తం కూడా క్రిమినల్ రికార్డులో ఉన్నారు. అంటే లవ్ చేసే ముందు నువ్వు వెనక ముందు ఆలోచించావా? అంటే ఇది జరగబోయే ప్రమాదాన్ని ఏమన్నా ముందరే ఊహించలేదా అసలు? లేదు, బంటి అయితే ఎలాంటి గొడవలకు పోడు. మాక్సిమం ఏదన్నా వచ్చి అంటే మంచి మనిషి కాబట్టి నలుగురు వచ్చి బంటితో మాట్లాడతారు, అన్నయ్య ఇట్లా అయింది మాకు కొంచెం మాట్లాడుతారు ఒక పెద్ద మనిషి లాగా అని చెప్పి పిలిచేవారు తప్ప బంటి మీద ఎలాంటి కేసులు ఉండవు. వేరే వాళ్ళు కోపం వచ్చి ఇట్లా ఆయన కూడా ఉన్నాడని చెప్పి కొంతమంది ఇరికియడం జరిగింది. బంటి ఎలాంటి గొడవలు చేయలే ఇప్పటి వరకు. ఓకే, అసలు కృష్ణకు మీకు ఎక్కడ మొదలైందమ్మా ప్రేమ? ఎలా స్టార్ట్ అయింది? 3 years బ్యాక్ నుంచే మేము లవ్ చేసుకుంటున్నాము. ఇట్లా మా ఇంటికి వచ్చేవాడు అప్పుడప్పుడు బంటి, అన్నయ్యతోనే వచ్చేవాడు, పెద్ద అన్నయ్యతోనే వచ్చి ఇంకా తన ఇష్టం ఏందో నాకు ముందు చెప్పేశాడు. కొన్ని రోజులు మాట్లాడిన తర్వాత ఇంకా నేను వెయిట్ చేసా, నేను కూడా ఇష్టం అని చెప్పేసిన. మేమిద్దరం కంటిన్యూ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇట్లా ఇయర్కి కొన్నిసార్లు తెలియడం, అట్లా 3 years వరకు మెయింటైన్ చేసినాం. ఇంకా తెలిసినా కూడా ఇంట్లో నేను మమ్మీ వాళ్ళని అడగడం నాకు బంటే కావాలి అని చెప్పి, లేకుంటే నేను చనిపోతా అనడం, ఇట్లా ఒప్పుకోవడం కూడా జరిగింది. ఇంకా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా నాకు చేశాను అది మందు, పొలంలో మందు తాగినప్పుడు, అయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదు. అయ్యేసరికి ఇంకా నాకు మ్యారేజెస్ తెస్తున్నారు, ఫిక్స్ చేస్తున్నారు అని చెప్పి నేను బంటికి చెప్పడం జరిగింది. సరే ఇంకా వీళ్ళు చెప్పినా వినట్లేదు, వినిపించుకోవట్లేదు అని చెప్పి నేను ఇంకా బంటి నేను పెళ్లి చేసుకోవడం జరిగింది. అయితే మీ కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడమ్మా, అంటే మా కూతురు గతంలో కూడా ఇంకోతన్ని ప్రేమించింది, అది అంతా చిన్న వయసు అనుకున్నాము, ఏం తెలియనితనం వయసు అనుకున్నాం అంటారు, నిజమేనా అది? లేదు, నేను ఎవరిని లవ్ చేయలేదు. ఇంకా ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి? నీ ఫ్యూచర్ ఏమనుకుంటున్నావు అసలు? నాకు ఏదో ఒక ఉపాధి కలిగిస్తే ఇంకా మా మామని చూసుకుంటే, ఎందుకంటే మేము ఇంకా చదవడానికి కూడా నా దగ్గర 1 రూపీ కూడా లేదు, ఎట్లా చదువుకోవాలి? కనీసం మా మామయ్యని చూసుకోవాలన్నా నాకు ఏదో ఒక ఉపాధి కలిగిస్తే నేను మా మామని చూసుకుంటాను. మీ పెళ్ళైన తర్వాత, బంటిని పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణ ఫ్యామిలీ నిన్ను ఎలా చూసుకుంది? చాలా బాగా చూసుకున్నారు. వాళ్ళు ఒక పేరెంట్స్ లాగా, ఒక అమ్మ నాన్న లాగా నన్ను ట్రీట్ చేసిరు. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చాలా మంచి వాళ్ళు, వాళ్ళు కూడా మంచిగా చూసుకున్నారు. నాకు ఎలాంటి ఇబ్బంది కలిగించలే వాళ్ళు. వేరే ప్రాంతంలోకి వెళ్తే పెళ్లి చేసుకున్న తర్వాత కృష్ణకి ఈరోజు ఇలాంటి జరిగేది అయితే కాదు, ఎందుకు అలా చేయలేకపోయారు అసలు? మేము ఎందుకు, సూర్యాపేటలోనే ఉన్నాడు కదా చిన్నప్పటి నుంచి బంటి, ఇంకా ఈ ఏరియా తనకు తెలుసు కదా అని చెప్పి అందరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇంకా మనం వేరే దగ్గరికి వెళ్తే ఎవరు తెలుసు మనకి? అయినా హైదరాబాద్ లో ఉన్న ఉంటే నేను ఎట్లా రియల్ ఎస్టేట్ చేయగలుగుతా? ఇక్కడైతే నాకు అందరు తెలుసు, కాల్ చేస్తారు, అది ఇది అని చెప్పి మాట్లాడతారు. అందుకే ఇక్కడే ఉందాము అని చెప్పి మాట్లాడింది బంటి. అంటే బంటి కూడా ఒక స్టార్ లోకల్ గా, అంటే ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ నన్ను ఏం చేస్తారని ఓవర్ కాన్ఫిడెన్స్, అంటే ఫ్రెండ్ సర్కిలింగ్ ఎక్కువ. బంటి బాగా మంచోడు, అందరికి హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అట్లా నా ఫ్రెండ్స్ చెప్తారు లేదని ఉంటే నాకేం కాదులే, ఏదైనా ఉంటే ఎమ్మటే నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేసిండు. కానీ ఫ్యామిలీయే చేసింది, అది బయట వరకు రాలేదు, ఫ్రెండ్స్ వరకు. అంటే వాళ్ళ క్యాస్ట్ వాళ్ళని వాళ్ళు తీసుకొని ఇట్లా చేయడం జరిగింది. అదే వేరే వాళ్ళని పిలిచి ఇట్లా సూర్యాపేటలో ఇంకెవరితోనైనా మాట్లాడడం జరిగితే ఖచ్చితంగా బంటికి ఇన్ఫర్మేషన్ వచ్చేది. ఓకే, ఈ మొత్తం ఎపిసోడ్ లో మీ నానమ్మ పై అన్ని వీలు చూపుతున్నాయి, నానమ్మే కారణం అని. అసలు నానమ్మ నిజంగా రౌడీనా మొదటి నుంచి? అంటే రౌడీ అంటున్నారు అందరూ, అంటే ఆ మనసత్వం ఉండేదా? ఊర్లో పెద్ద మనిషి నాయనమ్మ, ఇంతకు ముందు పంచాయతీలు చేసేది, అందరికి చెప్పేది. మరి మాది ఇలా ఎందుకు చేసిందో తెలియదు. ఆమె కూడా చాలా పంచాయతీలు చేసింది, లవ్ మ్యారేజ్లని అవి. అప్పుడు తనకు తెలియదా? ఇప్పుడు మాది కూడా లవ్వే కదా. ఆమె పెద్దది కాబట్టి వాళ్ళకి మంచి చెప్పేది పోయి వాళ్ళని బెదిరించడం, మీరేం చేస్తుర్రు అట్లా పోతే అని చెప్పి అట్లా చేయడం మంచిది కాదు కదా. ఒక పెద్ద మనిషి, నలుగురికి చెప్పే మనిషి నలుగురికి చెడగొడుతుందా ఇంట్లో? ఇప్పుడు ఫైనల్ గా ఏం కోరుకుంటున్నావు అమ్మా ఇందులో? ఇప్పుడు నువ్వు ఏం చదువుతున్నావు? ఇప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్. గ్రూప్ ఏంటమ్మా? BBA. నెక్స్ట్ మీ ఎడ్యుకేషన్ కొనసాగిస్తున్నావా?
ఆ, ఏంటి నీ లైఫ్ గోల్స్ ఏంటి? అవును నేను ఏదో ఒక అంటే ఫైనల్ గా అయితే ఇక్కడే సెటిల్ అవ్వదలుచుకున్నావా, లేకపోతే మీ ఇంటికి వెళ్తావా? ఏంటి నీకంటూ ఒక చాలా లైఫ్ ఉంది, ఏం చేయబోతున్నావు? నేను మా పేరెంట్స్ తోనే ఉండను, ఉమ్, ఎందుకంటే నా బంటిని చంపేసిరు వాళ్ళు. నేను వాళ్ళతో ఎలా ఉండగలుగుతా? నాకు మా మామ ఉన్నాడు, మా వదిన ఉన్నది, అన్నయ్య ఉన్నాడు, వాళ్ళతోనే నేను ఉంటా. ఉమ్, మా మామని నేను చూసుకుంటా. నాకు ఏదో ఒకటి 10 కలిగించారనుకో, నేను ఆ పైసలతోనే, వాళ్ళు ఇచ్చిన పైసలతోనే నేను చదువుకొని మా మామయ్యని చూసుకొని మళ్ళీ ఆ జాబ్ నేను చేసుకుంటా. ఓకే. కలెక్టర్ గారిని కలిసారా ఉపాధి గురించి కానీ? అవును. ఏమన్నారు కలెక్టర్ గారు? నేను చూసుకుంటానమ్మా, మీరు చదువుకోండి అని చెప్పి మాట్లాడారు కలెక్టర్ గారు. ఇప్పుడు బెదిరింపులు వచ్చాయి, సెటిల్మెంట్ చేసుకోవాలని, కేసు విత్డ్రా చేసుకోవాలన్నారు కదా, దీనిపైన ఏమైనా పోలీసులకు ఫిర్యాదు చేశారా? కలెక్టర్ గారికి డైరెక్ట్ చెప్పాము మేము, ఉమ్, మీ ఇంటి దగ్గరికి మేము పోలీసులు వాళ్ళని ఉంచుతాము, మీరేం భయపడకండి, మీ దగ్గర ఎప్పుడైనా ఫోన్ ఉంచుకోండి, ఉమ్, ఇట్లా షీటింగ్ నెంబర్ ఉండాలి నీ దగ్గర అని చెప్పి, పోలీస్ వాళ్ళ నెంబర్ ఉంచుకోండి అని చెప్పి మాట్లాడడం జరిగింది. పోలీసులను పంపించారు ఆల్రెడీ ఇంటికి. చిన్నతనంలోనే భర్తను కోల్పోయి ఇంకా ఆల్మోస్ట్ రేపు 2-3 రోజుల్లో కార్యక్రమం ఉంటుంది, విధవగా మారిపోతుంది. సో నువ్వు సమాజంలో ఉన్న ప్రేమలను వ్యతిరేకించే పేరెంట్స్ కి ఏం సలహా ఇస్తావు, ఏం మెసేజ్ ఇస్తావు? అంటే ఏ ఆడపిల్ల మనసునైనా పేరెంట్స్ అర్థం చేసుకోవాలి ఒక్కసారి, ఎందుకంటే తన మనసులో ఏముందో అర్థం చేసుకుంటేనే కదా తను మంచిగా ఉండేది. సరే మీ మాట వినలేదనుకో వదిలేసేయండి, మీ బిడ్డ కాదనుకోండి, చచ్చిపోయింది అనుకోండి, లేకుంటే అంటే వేరే పేరెంట్స్ వాళ్ళ కొడుకుని చంపేయడం ఎందుకు? నీ బిడ్డని చంపుకోండి, వినకపోతే నన్ను చంపేయచ్చు కదా. ఇప్పుడు వాళ్ళ బంటిని చంపేయడం వల్ల పేరెంట్స్ కి ఎంత ఇబ్బంది. సరే నన్ను చంపేస్తే ఇదైపోయేది కదా. బంటిని చంపడం వల్ల ఇప్పుడు మాకు మొత్తం నష్టమే, ఎందుకంటే బంటి ఒక్కడే కష్టపడితే మేము బతకగలుగుతాం. మీ పేరెంట్స్ వైపు ఏం ఆలోచిస్తామమ్మా ఈ విషయంలో? నేను వాళ్ళ గురించి ఏం ఆలోచించట్లేను, వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి, ఏదో ఒకటి వాళ్ళకి శిక్ష పడేటట్టు పోలీస్ వాళ్ళు నిర్వహించాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను.